ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పెన్ ఇస్తారా? సార్ పెన్ సార్. ఏంటి పెన్ను రాసుకుంటే కనపట్టాలా? నేనేమన్నా ಹೇಳ. అది కాదండి, ఇంటి దగ్గర మర్చిపోయి ఇచ్చాను. ఏంటి మర్చిపోవడం అంటే? పెన్ మర్చిపోయి రావడం అంటే ఇదేమన్నా AK-47 కన్నా బరువుగా ఉందని మర్చిపోయి రావడానికి? ఏదో హడావుడేంటి? ఏం బ్యాక్ సైడ్ వేసుకుంటే మర్చిపోయావు నువ్వు? జేబులో సిగరెట్ ప్యాకెట్ పెట్టుకుంటే మర్చిపోయావు నువ్వు? గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్ప్రే వేసుకోవడం మర్చిపోతున్నావా? ఏంటి అటు చూస్తావు? కుర్రకారు మళ్ళీ యూత్ అంటే యూత్ ఏంటి యూత్? ఏంటి బస్ స్టాండ్ లో నిలబడి అమ్మాయిలకు బీట్ కొట్టడం యూతా? సిగరెట్ కాల్చుకుంటూ బీర్ బాటిల్స్ తోటి పప్పులు కట్టడం యూతా? చిన్న విషయం మళ్ళీ మాట్లాడతావు. బ్యాంక్ వెళ్ళేవాడికి పెన్ను, యుద్ధానికి వెళ్ళేవాడికి గన్ను కంపల్సరీ అన్న విషయం తెలుసా నీకు? అర్థమైందా? అర్థమైందండి. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు చాలా చక్కగా అర్థమైంది. బహుశా ఇంతకు ముందు మీరు లెక్చరర్ అనుకుంటా. అరే భలే కనిపెట్టావే. ఏం లేదు, క్లాస్ పీక్తుంటేను. ఎక్స్క్యూజ్ మీ సార్. నువ్వా? మీరా? పెన్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏంటి నా దగ్గర జాబ్ చేయడానికి భయపడుతున్నావా? అబే అలాంటిదేం లేదండి. ఇక్కడ నీ ఉద్యోగం ఏంటో తెలుసా? మార్కెటింగ్. అంటే మన కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మాలి. వెరీ గుడ్. ఎలా అమ్ముతావు? డబ్బులు తీసుకుని. ఓకే, ఇప్పుడు నేను నీకు టెస్ట్ పెట్టబోతున్నాను. అక్కర్లేదు సార్, నా బాడీ బానే ఉంది. నేను పెట్టే టెస్ట్ బాడీకి కాదు మిస్టర్, మరి బ్రెయిన్ కి. ఓ మీరే పెడతారా? ఏ డౌటా? బ్రెయిన్ టెస్ట్ అంటున్నారు కదా అని. ఈ బొమ్మ బాగుంది కదూ? అవునండి. దీన్ని మా ఎండి గారు US నుంచి తీసుకొచ్చారు. దీని కాస్ట్ ఎంత తెలుసా? $100. ఈజ్ ఇట్? యా. సపోజ్ ఇది నువ్వు నాకు అమ్మాలి, ఎలా అమ్ముతావు? అదెంత పని సార్, చాలా ఈజీ. ఈజీయా? ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. పాసిబుల్ సార్. మీ దగ్గర డబ్బులుంటే. ఐ థింక్ మీ దగ్గర డబ్బులు లేవనుకుంటా. వాట్ డూ యూ మీన్? నా దగ్గర డబ్బులు లేవా? కార్డ్స్ కావాలా? కమాన్, కార్డ్స్ కావాలా? రూపీస్, డాలర్స్, డింబడీస్, డంగడీస్, ఏంటి కావాలో చెప్పు. డబ్బులు లేవంట. స్టూపిడ్. నన్నా? నిన్నేరా? పర్సులో ఇంత క్యాష్ పెట్టుకుని ఇంత చిన్న బొమ్మ కొనమంటే కొన్నంటావేంట్రా దున్నపోతే అదవా? చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసి చింపాంజీ విధాలుగా ఫేస్ ఏంట్రా దరిద్రుడా? అలా బిక్కు బిక్కుమంటూ చూస్తావేంట్రా భీమవరం నుంచి వచ్చినోళ్ళగా? ఏంటా తిడతావేంటి? నోటుకొచ్చినట్టు నేను కొట్టాలా? కొడతావేంటి? 100 రూపాయలు ఇట్టి బొమ్మ కొనరా అంటే కబుర్లు చెబుతాయంట్రా కబోది అదవా? ఏంటా కొట్టబోతున్నావు? తిడతావు, చేతుతావు, చంపుతావు. మాట్లాడలేదనా? ఇదిగో డబ్బులు తీసుకో డబ్బులు. ఆ బొమ్మలు ఇచ్చేయి. సారీ సార్, మీతో బొమ్మ కనిపించాలని కొంచెం ఓవర్ యాక్షన్ చేయాల్సి వచ్చింది. ఓ యాక్టింగ్, వెరీ గుడ్. లుక్ మిస్టర్, ఐఎమ్ ఏ సీనియర్ మోస్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ ద లాస్ట్ 20 years. ఇదే బొమ్మని ఇంతకంటే ఎక్కువ రేటుకి నేను నీకు అమ్ముతాను. ఓకే? ఇంపాసిబుల్ సార్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ బ్రదర్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. Okay. ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్. యూ కెన్ ట్రై. ఓకే? ఓకే, కమ్ ఆన్, లుక్ ఎట్ మీ. సార్, యా, ఈ బొమ్మ చాలా బాగుంది కదండి? బాగుంటే కొనుక్కోండి సార్, US నుంచి తెచ్చిన బొమ్మ. యారా పోటీలో కొట్టుకొచ్చి US బొమ్మని కబుర్లు చెప్తారు కంత్రి అదవా? నోరు కొంచెం సంభాళించుకొని మాట్లాడండి సార్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇది US నుంచి తెచ్చిన బొమ్మే సార్, ప్రామిస్. తెలుగుదేశంలో పుట్టి, తెలుగుదేశంలో ఉంటూ, తెలుగుదేశంలో తింటూ చక్కగా కొండపల్లి బొమ్మలు అమ్ముకోక చంపేస్తారా? మిస్టర్ కొడుకోలేదు మానేయండి సార్. ఏంటి అమ్మపోతే కొడతారు, కొనపోతే కొడతారా? మీరు ఎలాగైనా కొడతారా? కొడతారండి. నా ఇష్టం. ఆగు, మీ ఇష్టం అయితే కొనుక్కోండి, లేకపోతే మానేయండి సార్, అంతే. నన్ను జాబులో ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు సార్? చాలా సంతోషం బ్రదర్. నేను MD గారితో మాట్లాడి చెప్తాను, నువ్వు వెళ్ళిపో. అక్కర్లేదు, ఈ రోజే జాయిన్ అవ్వచ్చు. జరిగిందంతా నేను మానిటర్ లో చూశాను. మీలాంటి యూత్ మా కంపెనీకి చాలా అవసరం. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ డిస్మిస్డ్. ఎందుకు సార్? నేనేం చేశాను సార్? సి మిస్టర్ ఆనందం, కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు. మీరు నిజమైన సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే ఈ బొమ్మ అతనికి అమ్మి నాకు కనిపించండి. బాయ్. ఓకే సార్. డాన్సులు ఎందుకు లేవయా? ఈ బొమ్మ నేను ఇప్పుడు అడిగి అమ్మాలా? సస్పెండెడ్. ఎంత పని చేసావే నువ్వు? చిన్నడా పుల్లడా, ఈ ఆస్తిని, ఆ వజ్రాన్ని మనం దక్కించుకోవడానికి రాత్రింబావులో ప్రయత్నిస్తున్నాను. పెద్దవాడు ప్రదీప్ని పైకి పంపించేశాం. ఫారిన్ లో ఉన్న రెండోవాడు దిలీప్ ని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ లోపుగా మనం తొందరపడ్డాము, నక్కలలాగా దొరికిపోతాం, బొక్కలో పడతాం. పెద్దడా, ఆలోచన ఇది, ఆచరణ మాది. అవునరా పెద్దడా? ఇలాగే తొందరపడ్డావు, ఇలాగే డిస్కషన్. నిజంగానే రాణి,
మనం పెళ్లి చేసుకుందామా? నాకు అభ్యంతరం లేదు, కానీ మీరు హంతకులని దుర్మార్గులని మీ అన్నయ్య చెప్పారు, అందుకే కాస్త భయంగా ఉంది. మా నాన్నగారిని కలవాలి, వస్తాను. ఒరే పెద్దోడా చిన్నోడా, మహారాజు కల్లుండయ్యే భాగ్యం నాకు పడుతుందని నా మీద బ్యాక్ ప్రాపగండా చేస్తున్నారా? ఏనుగుడు సుందర్రి ఆహా సుందర్రి ఓకో సుందర్రి నీ వంటి దివ్య స్వరూపము బందర్లో గుడివాళ్ళో లేదు కదా, గజవాళ్ళలో గుంటూరులో లేదు కదా. నన్ను ప్రేమిస్తే నీ వాణ్ణి నేనే కదా, నన్ను కాదంటే గోదట్టు పడతా కదా. సుందర్రి ఆహా సుందర్రి ఓకో సుందర్రి నీ వంటి దివ్య స్వరూపము బందర్లో గుడివాళ్ళో లేదు కదా. ఫిట్టింగు లేకుండా సిట్టింగు కొస్తేడు పిట్టంతా నీ నడుము పడతా కదా. పడతా అప్ప పడతా డిస్కషన్ పెట్టించి చెప్పుతో కొట్టి నన్ను నిడిచిపోలేను నిజమే కదా. అందాలన్నీ అస్థి పరువాలన్నీ పత్తి పారేస్తే నీ చంకా నేనే కదా. సుందర్రి ఒక్క సుందర్రి ఓ కందర్రిని బట్టి దివ్య స్వరూపము అందరిలో గుడి వాళ్ళు లేదు కదా. వాడు వీడైతే మరి వీడెవడు? వీడు వాడు ఒకటే అయితే మరి పారిపోయినవాడు? పారిపోయినవాడు వాడు ఒకటే అయితే మరి జైల్లో వాడు వీడు ఒకటైతే మరి వాడెవడు? వాడు వీడు జైల్లో వాడు పారిపోయినాడు వీళ్ళంతా ఒకటేనా పెద్దోడా? చిన్నడా వీడు బుర్ర తినేస్తున్నాడు కానీ డిస్కషన్. హలో ఎవరు? ఎస్ఐ గారా? ఏమిటి మీరు? ఏమిటి పెద్దోడా? ఏమైంది పెద్దోడా? పెద్దోడా మాట్లాడలేదురా, పోయినట్టున్నాడు. వాడే కబురిపించేద్దామా? అబ్బా పోయిన నేను కదరా, జైల్లో నుంచి ఆ రాజాగాడు తప్పించుకుపోయాట. తప్పించుకున్నారా? జైళ్లలో లాకప్పుల్లో ఉండేవాడు బుద్ధిమంతులుగా ఉండాలి తప్ప ఇలా తప్పించిపోతే నువ్వు ఉన్నప్పుడు బుద్ధిమంతులాగా. నోరు మూయండిరా, అసలు సంగతి వినండిరా. ఆ రాజాగాడు పోతూ పోతూ ఎస్ఐ గారి టేబుల్ మీద ఓ చీటీ రాసి పెట్టిపోయాట. ఏంటా చీటీ? ఎస్ఐ గారి అమ్మాయికి లవ్ లెటరా? లవ్ లెటర్ కాదు, చావు లెటర్. వాడు జైల్లో నుంచి తప్పించుకుని ముగ్గురిని చంపి అప్పుడు జైలుకి వస్తాట. అంతవరకు వాడు చిక్కడు దొరకడు అట. ఎవరో ముగ్గురు? ఎవరో ఏమిట్రా, మనమే ఆ ముగ్గురు. చిన్నపిల్లలు నన్ను చంపుతాడు. మీ ఇద్దరు